శంకర్ గారు చాలా సంవత్సరాలుగా సుపరిచితులు. ఆయన మా సభలో ఆయన వాక్సత్తులను చూపించేవాడు, అయినవాడు, గంభీరంగా మాట్లాడేవాడు, సూటిగా మాట్లాడేవాడు, మంచిగా చేసేవాడు. ఆయన మా ఉద్యోగంలో ఉన్నారని నేనేమైనా నువ్వు చాలా సంవత్సరాలుగా మా ముందు ఏదో విధంగా వారికి ఏదో అవకాశం కలిగించి దృష్టిలో ముందుకు వెళ్ళాలని శంకర్ గారు తీసుకున్నది నేమి అందించి సహకారం లేదు అని నాకు చూసుకుంటాడు. ఇప్పుడేమో నేను ఎట్లా నేను రుణం తీసుకోవాలని శంకర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అలాగే అనిల్ కుమార్ ఇక్కడ సభలో ఇక్కడ మహానుభావులు ఉన్నారు. సభలో ఇక్కడ కింద కూర్చున్న వాళ్ళు చాలా మంది మహానుభావులు ఉంటారు. సభకు అనుకూలంగా ఈ సినిమా సబ్జెక్టుకు అనుకూలంగా ఎంత ఇక్కడ ఉండదు. అంతేగాని ఈ కింద కూర్చున్న వాళ్ళు పెద్దలు కాదు, పెద్దలు అనేది బాగుంటుంది. కూర్చున్నాం ఈ రోజు కూడా అందరూ చాలా మహానుభావులు ఉన్నారు. అందరికీ మరొకటి ధన్యవాదాలు, నమస్కారాలు. మిత్రులారా, మనకు మన వాళ్ళకి ప్రాంతాల ప్రాధాన్యత, రాష్ట్రాల ప్రాధాన్యత, మరి దేశాల ప్రాధాన్యత, మనమంతా ఒకే కాలం మీద ఉండాలి, ఒకటే కుటుంబం అనేది మనం ఎప్పుడు చూడబట్టి. ఇంకా ఒక సబ్జెక్టు, మనం ఎర్ర చొక్కా వేసుకో, పసుపు చొక్కా వేసుకో, మళ్ళీ కాషాయ చొక్కా వేసుకో, వైట్ చొక్కా వేసుకో, ఏ చొక్కా వేసినా మన ఆడవలసిన రోజులు ఒకే మనది ఒక కుటుంబం. మిగతా మనది కాదు. మనంతా తెలంగాణ పడుతుంది, బ్లెస్సింగ్లో కూడిన పిల్లలు ఉన్నారు. సో మనది వేరే వాళ్ళకు మనం కోరుకోవడం లేదు. మన కుటుంబంలో మన బ్లడ్లో ఎప్పుడు ప్రతి ఒక్కరికి సహాయ సహకారాలు అందించాలి, ప్రతి ఒక్కరు సౌభాగ్యం ఉండాలి, ప్రతి ఒక్కరు సంపాదించాలి. వాళ్ళు సంపాదించే మా వ్యవహారాలు నడుస్తాయని మైండ్ ఉండేవాళ్ళు మన వయసులో సభాముఖంగా తెలియజేస్తున్నారు. అందుకే సమాజంలో వయసు అంటే గౌరవాన్ని ఎక్కువగా తెలియజేస్తున్నారు. కానీ మన వాళ్ళు ముఖ్యంగా అంటే అందరినీ మనం ప్రేమిస్తుంటాము, కానీ మనలో కూడా వెనుకబడిన వాళ్ళని మనం కూడా ముందుకు తీసుకోవాలి. వ్యాపారం చేస్తుంటాము, వ్యాపారాన్ని సరుకులు కొనాలంటే మన వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వలేదు. అలాగే ఉద్యోగ అవకాశం కలిగిస్తారు. ఎందుకంటే మన రిజర్వేషన్స్ లేవు, మన రాజ్యాంగంలో రిజర్వేషన్స్ లేవు. కాబట్టి ఒకవేళ ఉద్యోగ అవకాశం ఇప్పుడు మోదీ గవర్నమెంట్ ఇచ్చినా అదే పెద్ద చదువులో ఒప్పుకోతారని మనకు దొరకదు. కాబట్టి వయస్సులకు వ్యాపారం మర్చిపోరాదు. అది మనకు అన్నం పెట్టినంత ఈ వ్యాపారం అనేది మనకు అన్నం పెట్టించాలి. మనం ఒట్టుడు పెట్టుకున్నా, చదువు లేకున్నా, ఒట్టు పెట్టుకున్నా 30,000 సంపాదించే యోగ్యత మన వాళ్ళు ఉంటుంది. కాబట్టి ఆ రెండో వ్యాపారం ఉంటుంది. కాబట్టి వ్యాపారాన్ని మర్చిపోతారని తల్లి మన తల్లి చేసి సమానంగా తెలియజేస్తున్నాం. దీనికి చదువు ఇంకా ఒక మెరుగుదిస్తుంది. చదువు మరి అలాగే నేను ప్రతి ఒక్కరికి చెప్పేది ఏమంటే, మన జనాభా చాలా తక్కువగా ఉంటుంది, చాలా ఎక్కువగా ఉంటుంది ప్రపంచంలో. తక్కువ జనాభా ఎక్కువ ఉన్న దేశాలు ఏమైనా ఉన్నాయంటే మన భారతదేశం. ఎప్పుడు భూమికి వాల్యూ లేదు, ఎప్పుడు కూడా ఎప్పుడు గత 30 సంవత్సరాలు ప్రతి ఇంట్లో చెప్తున్నాను, భూములు కొనండి, బిల్డింగ్ డిప్రిషియేట్ అవుతుంది, డౌన్ అవుతుంది, కావాలంటే బాగా వేసుకోవాలండి, స్థలాన్ని మొత్తం కొనండి. స్థలాన్ని మీ సొంత డబ్బులతో కొనండి. 1 ఎకరా, 2 ఎకరాలు, 3 ఎకరాలు
ఏదైనా స్థలం ఉంది గవర్నమెంట్ ఇచ్చింది జిల్లాలో 30 సెంట్లు ఉంది, మెన్స్ హాస్టల్ ఉంది. మరి ఏదైనా కమిషన్ కట్టడానికి కింద షాపులు కట్టండి. కమర్షియల్ ఉంది కాబట్టి 30 సెంట్లు చిన్నది కాబట్టి బాయ్స్ హాస్టల్ ఉమెన్స్ హాస్టల్ మీకు ఏదైనా కావాలంటే నేను సహకరిస్తాను. ఉమెన్స్ వచ్చే హాస్టల్ హైదరాబాద్లో ఐఏఎస్ అకాడమీ ఆ దుడ్డు ఖర్చు పెట్టేది నాకేం తెలిసింది, అంత డబ్బులు ఖర్చు పెట్టేది ఏమైతుందంటే సార్ బీద వాళ్ళకు అని చెప్పి డబ్బులు కావాలని అది కొంచెం జాగ్రత్త చూసుకుంది. అది జాగ్రత్త చూసుకుంది. స్కాలర్షిప్ ఆల్రెడీ ₹1,00,00,000 సంవత్సరాలు ఖర్చు పెట్టేది ఒక సంస్థ ఆల్రెడీ రమేష్ రెడ్డి గారు నడుస్తున్నారు. అందరూ కోరుకోటేసి అది నడుస్తున్నారు. మరి శంకర్ గారు కూడా అది ఎంత బాగుంటుంది అంటున్నారు. చేయండి, స్థలం ముందు స్థలం ఈ విధంగా మీకు చెప్పేది ఏమంటే అటువంటి కార్యక్రమాలు చేయండి. తప్పకుండా మా ముందు సహకరించేదానికి ఎప్పుడు ఉంటామని తప్పకుండా ఫారెన్ అమ్మాయిలు పంపిస్తుంటాం. అక్కడ కూడా మీరు అమ్మాయిలు ఏదైనా సంపాదించే విధానంలో లేకపోతే అబ్బాయిలు కొన్ని దగ్గర దుర్మార్గాలు చేస్తున్నారు. అమ్మాయిలకు సంపాదన ఉంటే తప్ప అబ్బాయిలు కనుక్కుంటూ ఉంటారు. కొన్ని దగ్గర అమ్మాయిలు దుర్మార్గం ఉన్నారు, అబ్బాయిలు కనుక్కుంటూ ఉన్నారు. ఇది కొద్ది సొసైటీలో మీరు జాగ్రత్తగా ముందుకు పోయే బాధ్యత కూడా పెద్దలనే ఉందని మరొకరు హెచ్చరిస్తున్నాం. ఇంకా ఈ సంస్థలు ఏం చేస్తున్నామంటే పెట్టుకున్నాము. సో మనకి ఏమన్నా అక్కడ ఏమైనా ఉద్దేశాలు ఇబ్బందులు అయితే వాళ్ళు వచ్చి మీకు కాపాడే విధానంలో సాధించే విధానంలో మీకు ఎల్లప్పుడూ ఉంటారని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాం. అలాగే మీరు కూడా దయాల హృదయంతో మంచి మాటలకు సహకరిస్తూ మంచి మాటలు చెప్తూ మరి ఏమైనా మీకు బ్యాడ్ హ్యాబిట్స్ ఏమైనా ఉంటే స్మోకింగ్ అంటే మీ పిల్లలు చూస్తుంటారు, వాళ్ళు మీ పిల్లలను మరీ అటువంటి బ్యాడ్ మార్గంలో పోకుండా ఉండే బాధ్యత కూడా మీకు ఉంటుంది. పిల్లలు ప్రతి నిమిషం మేము అర్థం చేస్తుంటారు. మీరు ఎంత సంపాదించినా మీరు చెరలో అంటే వాళ్ళు ఆ చెరలో ఈజీగా తప్పకుండా మీరు జాగ్రత్తగా ముందుకు పోవాలి. వాసవి ఎడ్యుకేషన్ సొసైటీ వారు శంకర్ గారి ఆధ్వర్యాన గ్రోత్ కార్యక్రమాన్ని పెద్దలు లెఫ్ట్ రైట్ ఉండే వాళ్ళందరి సమక్షాన కొంతమంది విద్యార్థులకు ఆరవ వయసుల్లో వెనుకబడిన వాళ్ళకు ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఏర్పాటు చేసి వాళ్ళకు లక్షలాది రూపాయలు ఏర్పాటు చేయటం యొక్క ముఖ్య ఉద్దేశంతో ఈరోజు కార్యక్రమం పూర్తి అయినది. 120 మందికి 42 లక్షలు ఇచ్చారు. ఇంకా కోట్లాది రూపాయలతో ప్రోగు చేసి ఇచ్చే దిశలో ముందుకు పోతున్నారు. సో వాళ్ళకి ఎన్ని విధాలు ఎన్ని రకాల ధనవాళ్ళు తెలియజేసినా సెలవు తక్కువే. అందరూ తెలుసుకోవాల్సింది ఏమంటే మనకు రాజ్యాంగపరంగా 6 వయసులకు మాకు ఎటువంటి ఫెసిలిటీ ప్రభుత్వం నుంచి లేదు. మనం ట్యాక్సులు కడతాం, అన్ని విధాల గవర్నమెంట్కు ఆదాయాన్ని కల్పించే దిశలో మనం పోతాము. కానీ దురదృష్టవశాత్తు మనకి ఎటువంటిది రాజ్యాంగపరంగా హక్కులు లేనందున మనం వారికి వెనుకబడిన వాళ్ళకు 6 వయసులో సేవ చేయటం తప్పు లేదు. అందులో భాగంగానే ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాం. ఈరోజు మహబూబ్ నగర్ పట్టణంలో వాసవి ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు ఎడ్యుకేషన్ లోన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు టీజీ వెంకటేష్ గారు రావడం జరిగింది. ఆయన చేతుల మీదుగా విద్యార్థులందరికీ కూడా ఈరోజు లోన్లు చెక్స్ రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. మా సంస్థ ఏదైతే ఉందో 19 సంవత్సరాలుగా నుంచి నడుస్తూ ఉంది. 19 సంవత్సరాల క్రితం స్థాపించి దినదినాభివృద్ధి పొంది ఈరోజు 4 లక్షల అప్పుడు లోన్ ఇస్తే కెపాసిటీ నుంచి ఈరోజు 40 లక్షల లోన్ వరకు ఏర్పాటు చేద్దాము. ఇంకా మున్ముందు
ఎక్కువ దీనికి ఈ సొసైటీకి ఫండ్ తయారు చేసి ఎక్కువ మందిని ఆదుకునే విధంగా ఈ సొసైటీని వర్క్ చేస్తుంది. దీనికి కమిటీ సభ్యులు, ట్రస్ట్ సభ్యులు అందరూ కూడా మహబూబ్నగర్ మొత్తం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నారు. ఇంకా చాలామంది కూడా ట్రస్టీగా కావడానికి ముందుకు వస్తూ ఉన్నారు. కాబట్టి మున్ముందు ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేస్తామని తెలియజేస్తున్నాం.